ఉద్యోగార్థులకు శ్రీభాస్కర్ అకాడమీకి స్వాగతం. ఈరోజు నవంబర్ నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో రెండో భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. దీనిలో మొదటి ప్రశ్న, కళలు, చేతి పనులు మరియు చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ఫ్లిప్కార్ట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? దీనికి సరైన సమాధానం కర్ణాటక. ఇటీవల కాలంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రైవేట్ సంస్థలతో ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా కర్ణాటక రాష్ట్రం కళలు, చేతి పనులు మరియు చేనేత రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఫ్లిప్కార్ట్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక రెండో ప్రశ్న, ఫిక్కీ ఎకనామిక్ అవుట్లుక్ సర్వే ప్రకారం 2020-21 ఆర్థిక ఏడాదిలో భారతదేశం యొక్క వార్షిక మధ్యస్థ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి శాతం ఎంత? దీనికి సరైన సమాధానం ఏ -4.5%. ఈ సర్వే ప్రకారం 2020-21 సంవత్సరానికి గాను కనిష్ట వృద్ధి రేటు 1.5% గాను మరియు గరిష్ట వృద్ధి రేటు -6.4% గాను ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఫిక్కీని విస్తరించినట్టయితే FICCI ఎక్స్పాండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక ఈరోజు మూడో ప్రశ్న, భారత్లో $10 బిలియన్ డిజిటలైజేషన్ ఫండ్ని ప్రకటించిన సంస్థ ఏది? దీనికి సరైన సమాధానం గూగుల్. భారత్లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి $10 బిలియన్ గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్, ఈ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా గూగుల్ CEO సుందర్ పిచై జూలై 21న ప్రకటించారు. అది ఈ నెల నుండి అమలవుతున్నది. 5 నుండి 7 సంవత్సరాలలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక నాలుగో ప్రశ్న, ఇంధన రంగంపై దృష్టి సారించి సుస్థిరతపై సహకారాన్ని పెంచడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ IFAతో ఒప్పందం పునరుద్ధరించిన బ్యాంకు ఏది? దీనికి సరైన సమాధానం సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక ఈరోజు ఐదో ప్రశ్న, దేహింగ్ పాట్కాయ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఇటీవల జాతీయ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? దీనికి కరెక్ట్ సమాధానం డి అస్సాం. ఇక ఆరో ప్రశ్న, ట్రిపుల్ వైరల్ షీల్డ్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొదటి పునర్వినియోగ PPE అభివృద్ధి కోసం లాయల్ టెక్స్టైల్ మిల్స్ లిమిటెడ్ మరియు హీక్యూ సంస్థలకు ఈ క్రింది వల్ల ఏ సంస్థ సహకారం అందించింది? దీనికి సరైన సమాధానం ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక ఏడో ప్రశ్నకు చూద్దాం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏ క్షిపణి వ్యవస్థ కోసం DRDO DRDLతో లైసెన్స్ ఒప్పందం మరియు సాంకేతిక బదిలీ పత్రాలపై సంతకం చేసింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ ఆకాష్ క్షిపణి. ఇక ఎనిమిదో ప్రశ్నకు వద్దాం, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2019-20లో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది? దీనికి సరైన సమాధానం USA. ఇక ఈరోజు 9వ ప్రశ్న, మూత్రపిండాల వైఫల్యం కారణంగా 27 సంవత్సరాల వయసులోనే మరణించిన మిస్తీ ముఖర్జీ వృత్తి ఏమిటి? దీనికి కరెక్ట్ ఆన్సర్ నటన. ఈమె 27 సంవత్సరాల నటి మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించింది, మిస్తీ ముఖర్జీ. ఇక 10వ ప్రశ్న, ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2020ను ఎవరు గెలుచుకున్నారు? దీనికి కరెక్ట్ సమాధానం లూయిస్ హామిల్టన్. బ్రిటన్ మెర్సిడెస్కు చెందిన లూయిస్ హామిల్టన్ ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2020ని గెలుచుకున్నారు. ఇది ఇటలీలో నిర్వహించడం జరిగింది. ఈ సీజన్లో ఇది అతనికి 9వ విజయం మరియు అతని కెరీర్లో 93వ ఫార్ములా 1 విజయం. ఇక 11వ ప్రశ్న, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం రాబోయే కొద్ది దశాబ్దాల్లో ఎన్ని భారతీయ నగరాలు పెరుగుతున్న నీటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి? దీనికి కరెక్ట్ సమాధానం సి, 30 నగరాలు. వరల్డ్ వైడ్ ఫండ్ దీని హెడ్ క్వార్టర్సు గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. ఇక 12వ ప్రశ్న. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రయత్నాల్ని బలోపేతం చేయడానికి హెచ్సిఎల్తో కలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ డేటా అనలిటిక్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నది? దీనికి కరెక్ట్ సమాధానం తమిళనాడు. సాంకేతిక నవీకరణ, మానవ వనరుల సహకారం మరియు సమర్థవంతమైన సమాచార సేకరణ ఈ విధానాల ద్వారా హెల్ప్ లైన్ 1070ను మెరుగుపరచడం మరియు విస్తరించడం. కోవిడ్-19 విపత్తు సమయంలో ఇది హెచ్సిఎల్ సహకారంతో సమాచారాన్ని త్వరితగతిన అందజేయడం జరిగింది. ఇది తమిళనాడు రాష్ట్రం హెచ్సిఎల్తో ఒప్పందం చేసుకొని వాటి నిర్వహణను సమర్థవంతంగా చేయడం జరిగింది. ఇక 13వ ప్రశ్న. జగ్బీర్ సింగ్ని ఈ క్రింది ఏ టెలికాం సంస్థ తన కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమించుకుంది? దీనికి సరైన సమాధానం రిలయన్స్ జియో. జగ్బీర్ సింగ్ అత్యంత ప్రతిభావంతుడు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీని వాడుతూ రిలయన్స్ జియోను సాంకేతికంగా ముందుంచుతున్నాడు. దీనికి కరెక్ట్ సమాధానం రిలయన్స్ జియో. ఇక 14వ ప్రశ్న. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేకు ఏ దేశ సైన్యం జనరల్ హోదా ఇచ్చింది? దీనికి సరైన సమాధానం నేపాల్. మనోజ్ ముకుంద్ నారావణే, ఇది ఎంఎం నారావణేకు పూర్తి పేరు. నవంబర్ 5న భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేకు నేపాల్ ఆర్మీ జనరల్ హోదాను నేపాల్ అధ్యక్షుడు బిడియాదేవి బండారి ప్రదానం చేశారు. 1950లో ప్రారంభమైన ఈ సంప్రదాయం రెండు మిలిటరీల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఇటీవల నేపాల్ చైనాకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక 15వ ప్రశ్నలకు వెళ్దాం. రమేష్ లక్ష్మీనారాయణన్ను తదుపరి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఏ బ్యాంకు నియమించింది? దీనికి కరెక్ట్ సమాధానం సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. నవంబర్ 6న హెచ్డిఎఫ్సి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా రమేష్ లక్ష్మీ నారాయణన్ నియామకం జరిగింది. 25 సంవత్సరాల అనుభవజ్ఞుడైన లక్ష్మీనారాయణ్ ప్రముఖ బిఎఫ్ఎస్ఐ సంస్థలైన క్రిసిల్, సిటీ బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా గ్రూపుల్లో పలు నాయకత్వ పదవులు నిర్వహించారు. ఇక 16వ ప్రశ్న. అంతర్జాతీయ వర్చువల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని ఏ దేశ ఎన్నికల సంఘం నిర్వహించింది? దీనికి కరెక్ట్ సమాధానం ఏ, ఇండియా. నవంబర్ 5న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐవీఈవి ప్రోగ్రామ్ని నవంబర్ 5 నుండి 3 రోజులు నిర్వహించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి విదేశీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలు పాల్గొనడం జరిగింది. ఇక ఈరోజు 17వ ప్రశ్న. 120 సంవత్సరాల్లో మొదటిసారిగా 500 మీటర్లు ఎత్తిన పగడపు దిబ్బ ఏ దేశంలో కనుగొనబడింది? దీనికి సరైన సమాధానం ఆస్ట్రేలియా. గ్రేట్ బోరియర్ రీఫ్లో 500 మీటర్ల టాల్ కోరల్ రీఫ్ కనుగొనడం జరిగింది. ఆస్ట్రేలియాలోని స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇక 18వ ప్రశ్న. భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్డ్ మెడికల్ ట్రాలీ పేరు ఏమిటి? దీనికి కరెక్ట్ సమాధానం మెడ్బోట్, డి, మెడ్బోట్. కోవిడ్-19 రోగులకు ఆహారం మరియు మందులు పంపిణీ చేయడంలో సహాయపడటం కోసం మెడ్బోట్ అనే రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక 19వ ప్రశ్న. 60 మంది మహిళలతో బెంగళూరులో మొట్టమొదటి ఆల్ ఉమెన్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ సైట్ని ప్రారంభించిన సంస్థ ఏది?
దీనికి సరైన సమాధానం బి అమెజాన్. అమెజాన్ కంపెనీ నవంబర్ 4న బెంగళూరులో 60 మంది మహిళలతో మొట్టమొదటి ఆల్ ఉమెన్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ సైట్ని ప్రారంభించింది.